తమిళనాడు రాజకీయాల్లో ఇది కలలో కూడా ఊహించని ఒక భారీ మలుపు. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకి అధికార పీఠాన్ని అధిరోహించబోతుండటం, దశాబ్దాల డిఎంకే కాంగ్రెస్ బంధం తెగిపోవడం భారత రాజకీయాల్లోనే అతిపెద్ద సంచలనం. మరోవైపు వెండి తెరపై దళపతిగా కోట్లాది మందిని ఉరు తొలగించిన జోసెఫ్ విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయ రణక్షేత్రంలో విజేతగా నిలబడ్డాడు. ఊహించని మలుపు ఏంటంటే, దశాబ్దాలుగా డిఎంకేకు నీడలా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకుని టీవీకే చెంతకు చేరింది. రాహుల్ గాంధీ స్వయంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి వస్తున్నారంటే ఇది కేవలం రాష్ట్ర రాజకీయమే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఏదో పెద్ద సమీకరణం మారబోతుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ కొన్ని ఉన్నాయి. అవేంటో రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత గవర్నర్ను కలిశారు విజయ్. కాంగ్రెస్తో పొత్తు తర్వాత కూడా 10 సీట్లు తగ్గాయి. దీంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇటు అన్నాడీఎంకే మద్దతు కోరుతారా? ఒకవేళ అంతా సవ్యంగా ఉండి టీవీకే పార్టీ కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తర్వాత కలిగే పరిణామాలేంటి? అసలు ఏపీలో జగన్ మాదిరిగానే తడబడతారా? ఈ అంశాలపై మనకు ఇదే విషయంలో డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా చలసాని నరేంద్ర గారు, ప్రముఖ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. తర్వాత దుగ్గరా శ్రీనివాసరావు గారు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా నరేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే అండి నరేంద్ర గారు. నమస్తే అండి. నరేంద్ర గారు, ప్రస్తుత పరిణామాలను బట్టి ఓవరాల్గా తమిళనాడు రాజకీయాల మీద విశ్లేషణ ఏంటి? తమిళనాడులో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందండి. విజయ్ యొక్క పార్టీ యొక్క రాజకీయ సునామీ ముందు అక్కడ ఉన్న అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీలు కూడా తమ అస్తిత్వం ఏమిటి తమిళనాడులో అనేటువంటి ఒక ప్రమాదంలో పడ్డాయి. ఆయన ప్రభుత్వాన్ని 10 జనరల్గా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సీట్లు తగ్గువైతే ఎవరైనా కూడా కంగారు పడిపోయి అందరి పార్టీల చుట్టూ తిరిగి మమ్మల్ని సపోర్ట్ చేయండి అని తిరుగుతారు. కానీ విజయ్ మాత్రం ఇంట్లో కూర్చున్నాడు. అన్ని పార్టీలు ఇవాళ ఒక బహుశా డిఎంకే తప్పితే అన్ని పార్టీలు ఇవాళ పోటీ పడుతున్నాయి. మేము సపోర్ట్ చేస్తాం అని. ఎందుకంటే ఇప్పుడు కనుక విజయ్ కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే మన ఎన్నికలు వస్తే విజయ్కి 108 బదులు 200 సీట్లు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా 2013లో ఢిల్లీలో జరిగింది. ఆనాడు కేజ్రీవాల్ మొదటిసారి ముఖ్యమంత్రి 28 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ యొక్క 31 సీట్లు వచ్చిన బీజేపీ ప్రతిపక్షంలో కూర్చొని కాంగ్రెస్ 8 మంది మద్దతు ఇస్తే ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రభుత్వం 49 రోజులే సాగింది. కాంగ్రెస్ అకస్మాత్తుగా మద్దతు విత్డ్రా చేసుకోవడంతో ఆయన రాష్ట్రపతి పాలన వచ్చి ఎన్నికలకు వెళ్ళాడు. ఎన్నికలకు వెళ్తే మొత్తం 70 సీట్లలో 67 సీట్లు గెలిచి కేవలం 3 సీట్లు మాత్రం బీజేపీకి వచ్చాయి. గెలిచి ఒక బ్రహ్మాండమైన 10 ఏళ్ల పాటు తిరుగులేని పరిపాలన అందించారు. ఇవాళ కూడా విజయం చూసి అన్ని పార్టీలు ఆ విధంగా భయపడుతున్నాయి. మేము మద్దతు ఇస్తాం అని. సాధారణంగా ఇప్పుడు గవర్నర్ కూడా ఒక వివాదాస్పదమైనటువంటి అక్కడ పాత్ర వహిస్తున్నాడు అనుమానం ఇస్తుంది. సరిగ్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వం ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోతే పిలవాలి. 180 సీట్లు వచ్చినటువంటి వాజ్పేయిని ప్రధానమంత్రిగా పిలిచి ప్రమాణ స్వీకారం చేయించారు కేంద్రంలో గతంలో. ఇక్కడ కేవలం 10 సీట్లు తక్కువ ఉంటే ఆయన వెళ్ళి నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను, అసెంబ్లీలో నేను నా మెజార్టీ ప్రూవ్ చేసుకుంటాను అన్నా కూడా గవర్నర్ మేనమేషాలు లెక్క పెట్టడం, ఆయన ప్రభుత్వం ఏర్పాటుకి ఆహ్వానించకుండా మేము ఎవరు మద్దతు ఇస్తున్నారు ఏంటి ఆ లేఖలు తండ్రిని అడిగినట్టు మళ్ళీ వస్తున్నాయి మీడియాలో. ఎంతవరకు నిజమో తెలియదు. అక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నిన్నటి వరకు డిఎంకేతో దాదాపు 30 ఏళ్ళుగా డిఎంకేతో స్నేహం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చి స్వయంగా విజయ్ తండ్రి గారు పిలిచారు కాంగ్రెస్ పార్టీని. మీరు తమిళనాడులో మళ్ళీ మీ రాజకీయ పునరావాసం కావాలంటే, తమిళనాడులో క్రియాశీలమైన రాజకీయ పార్టీ కావాలంటే వచ్చి విజయ్కి మద్దతు ఇవ్వటం మీకు ఒక అపూర్వ అవకాశం అని విజయ్ తండ్రి గారు పిలిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చేసరికి మిగతా బీజేపీ భయపడుతుంది. మళ్ళీ కాంగ్రెస్ తమిళనాడులో బలం ఎక్కడ పుంజుతుందని చెప్పి ఈ అన్నాడీఎంకే మద్దతుతో ఈ ప్రభుత్వం చేయాలని అన్నాడీఎంకేని ప్రోత్సహించి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడకుండా చూడాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది మొత్తం ఇవాళ తమిళనాడు రాజకీయాలు విజయ యొక్క రాజకీయ సునామీతో కొట్టుకుపోతుంది. ఇవాళ రాజకీయ స్వరూపం కూడా మొత్తం తమిళనాడులో మారిపోతుంది. ఒక 60 ఏళ్ల తర్వాత ద్రవిడ పార్టీలు ఇవాళ ప్రేక్షక పాత్ర వహించేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు.